నమస్తే అండి. నా పేరు మహాలక్ష్మి. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వెల్కమ్ టు మహాలక్ష్మి గార్డెనింగ్ బ్లాగ్స్ అండి. ఈరోజు ఏం చేస్తున్నానంటే మార్నింగ్ అయితే క్లీనింగ్ అది అయిపోయిందండి. అయిపోయి పెట్టుకుని పాలు కూడా పొయ్యి మీద పెట్టేశాను. అంతా చేయలేదు, కుదరలేదు. రెగ్యులర్గా ఎందుకులే అని చెప్పి బోరు పడుతుందని చెప్పి ఈరోజు అయితే చట్నీకి పోపు పెడుతున్నానండి. ఈ రోజు టిఫిన్ ఏం వేయబోతున్నానంటే ఇడ్లీ వేస్తున్నానండి. అందుకని చట్నీ జీలకర్ర అండి. స్టవ్ కట్టేసానండి. పోపు మాడుతాను. కొంచెం అయినా కొద్దిగా ఇవ్వండి, కొంచెం వేస్తున్నాను. కొంచెం కిచెన్ ఇరుకండి, అందుకే కొంచెం ఇబ్బంది పడతా. అన్ని ఇక్కడే ఉంటాయి. ఇప్పుడు నేను ఇడ్లీ వేయడానికి కూడా రేకులు అవి కడుక్కుని రెడీ పెట్టుకుని ఉంచుకున్నాను. వేరుశనగ గుళ్ళు, పచ్చిమిరపకాయలు వేయించిన తర్వాత ఇడ్లీ వేస్తాను. గట్టి స్పూన్ తీసుకున్నాను అనుకుంటున్నారేమో. తొందరగా జాబ్ వాడాళ్ళు తీసాను అనమాట. మనం ముందు పోపు పెట్టేసుకుని గిన్నెలో పోసుకుంటే అంటే చట్నీ మిక్సీ ఆడగానే ఇంకా కలిపేసుకోవచ్చు అనమాట. మిక్సీ జార్లో తీసుకుంటున్నా. ఎక్కువ కొత్తిమీర ఉంటే వేసేదానండి. కొత్తిమీర ఈ మధ్య రాలేదు. డైలీ ఇచ్చేవాడు కొత్తిమీర అతను వచ్చి. ఈరోజు ఒక వారం రోజుల నుంచి రాలేదండి. ఏం చేసినా కొత్తిమీర వేయట్లేదు. విరుచుకుని వేసుకుంటే పేలవండి, అందుకే విరిచి వేస్తాను. కారం తగ్గట్టు పచ్చిమిరపకాయలు వేసుకోండి. మనం తినేట్టు ఎవరైనా కొంచెం కారంగా తింటారు, కొంచెం చప్పగా తినే వాళ్ళు ఉంటారు కదా. నేనైతే ఇలా కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందామండి. మిక్సీ జార్లో తీసుకోండి. దీనికో ఊడిపోయింది, అన్ని అలా ఊడిపోయాయి. ఈ మధ్యన అన్ని వాపసు ఒక్కొక్కటి నేను రాత్రి రుబ్బు పెట్టుకున్నానండి. కొంచెం అంటే పిండిలో పలచగా ఉంటే అక్కర్లు బిరుగు పట్టుపోయి ఉప్పు కరుగుతుంది తొందరగా అని చెప్పి ఒక డ్రాప్ వేసి ఉప్పు బాగా కలవాలంటే 2 నిమిషాలు ఇలా కలుపుకుంటే ఇడ్లీ సాఫ్ట్గా బాగా వస్తుంది. ఉప్పు కలుస్తుంది, మనకి పిండి కూడా లోపల అబ్జర్వ్ అయ్యండి. పిండి బాగా ఇడ్లీ బాగా వస్తుంది. ఇడ్లీ రేకు శుభ్రంగా కడిగి పెట్టాను. కడిగేసింది మళ్ళీ కడుక్కుంటాను నేను, ఎందుకంటే పక్కన పెడతాను కదా ఏమన్నా పాకుతాయని. సెట్ లో పెట్టేసుకుంటే మనకి ఏ ఇబ్బంది ఉండదు. కొంతమంది ఆయిల్ అయితే రాస్తారండి, నేను ఆయిల్ అయితే రాయను. దీనికి అటాచ్ ఉండేదండి అడుగు రేకు, ఇది కూడా ఊడిపోయింది. దీన్ని కూడా సపోర్ట్ లేదు, దీనికి జాగ్రత్తగా పెట్టాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా సెట్ చేసుకోవాలి ఒక్కొక్కటిని. మాకు ఏది చేయాలన్నా రాజమండ్రి వెళ్ళాలి. ఫస్ట్ నిలబెట్టుకుని తర్వాత వరుసగా పెట్టుకోవాలి. 6 రేకులు అండి మావి. 6 రేకులు వేస్తాను. ఇది ఇలా ఉన్నా అండి, మళ్ళీ సర్దుకుంటుంది సాఫ్ట్గా. ఇలా కలిపినా, మనం పిండి వేసిన తర్వాత ఇలా కలిపినా కానీ వచ్చేస్తుంది.
నేను గ్రైండర్ వేసినప్పుడు 2-3 రోజులకి సరిపడగా ఒకేసారి ఇడ్లీ పిండి రుబ్బుకుంటానండి. పెట్టుకోవాలి. పైరేకు తర్వాత పెట్టుకోవచ్చు, ఎలాగంటే చేయి పడుతుంది కదా. ఇలా టైట్గా పెట్టేసి మంట సరిగా సమానంగా పెట్టుకుంటా అండి. ఒక 5 నిమిషాల్లో ఇడ్లీ ఉడికిపోతుంది కదా. మనం వేయించుకున్న పల్లీలు, పచ్చిమిర్చి, చింతపండు వేసాం కదండి. ఇంకా దీంట్లో వెల్లుల్లిపాయలు వేసుకుంటే వేసుకోవచ్చండి, లేకపోతే లేదు. 2 ర్యాంకులు వేస్తున్నాను. కొంచెం జీలకర్ర, ఉప్పు రుచికి సరిపడా అండి. కొంచెం కొంచెం చిటికెడంత పసుపు. ఇడ్లీ ఉడుకుతుందండి. ఈ లోపల మనం కొంచెం చల్లారినాయండి, ఇంకా కొంచెం వేడిగానే ఉంది. ఆయన మిక్సీ ఆడుతున్నాను. మూత పెట్టేస్తున్నాను, మిక్సీ ఆడతాను. కొంచెం నలిగింది, ఇంకా వేడిగా ఉంది, తేలిపోతుంది. మిక్సీ ఆడుతుంటే తేలిపోతుందండి, వేడిగా ఆడకూడదు. కొంచెం వాటర్ పోసుకుందాం. నచ్చితే కొంచెం చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చండి, లైట్గా. నేను వేయట్లేదు. ఇది చట్నీ, వేరుశనగల చట్నీ. కొంచెం టేస్ట్ చూస్తాను. చేయగడుకుంటాను, వేస్తానండి. కొంచెం ఉప్పు తక్కువ, కారం వేసి సరిపోయింది. చెట్టు కూడా అంతే. చట్నీ రెడీ అయిపోయింది. ఈ లోపల మనకి ఇడ్లీ కూడా ఉడికిపోద్ది. పోపు వేసుకున్నాం కదండి. ఇంకా ఇంగు వేద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. నచ్చితే ఇంగు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇంగు ఎందుకంటే స్మెల్ కొంతమందికి ఇష్టం ఉండదండి, అయినా కానీ ఇంగు వేసుకోవడం వల్ల మనకు జీర్ణ వ్యవస్థ బాగా మెరుగుపడుద్ది. ఆ అరుగుదల బాగుంటుందండి. నేనైతే చట్నీకి వేసిన వేయకపోయినా రోటి పచ్చడి అవి చేసుకుంటాం కదా, వాటిలో వేస్తాను. ఇందులోనే కొంచెం వాటర్ పోసి మనకి ఎంత పలచగా కావాలో అంత పలచగా ఇంత పోసుకుని కడుక్కోవచ్చు. పోసుకోవాలి. మనం పోపు అడుగులు వేస్తాం కదండి, కలుపుకోండి. ఇదిగోండి, ఇడ్లీ 5 నిమిషాలు అయిపోయింది. కట్టేస్తున్నాను. కట్టేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఆగేయమంటే ఆవి శుభ్రంగా పోయి కొంచెం సాఫ్ట్గా బాగా వస్తాయండి. వేడి వేడిగా తీసేస్తే నలిగిపోయి ఇడ్లీ సరిగ్గా రాదు. అందుకని ఒక 5 నిమిషాలు కానీ 2 నిమిషాలు కానీ ఆగి తీద్దాం. అయిపోయింది. ఇదిగోండి, వేడి వేడిగా ఉందైనా క్లాత్తో పట్టుకున్నాను. వాటర్తో నీళ్ళు చూడండి ఇలా పెట్టి మనం నీళ్ళైనా చల్లుకోవచ్చు, ఇలా వాటర్లో స్పూన్ పెట్టి తీసుకుంటే సాఫ్ట్గా వస్తాయి. అయినా కొంచెం అట్టుకోండి, వెంటనే మొలనండి, ఇలా వస్తాయి. ఇవి మిగతా తర్వాత ఇస్తానండి. నేను మా వారికి టిఫిన్ ఇవ్వడానికి అని తీసాను. చట్నీ, వేరుశనగల చట్నీ. మళ్ళీ వడ్డించుకోవచ్చండి, ఒకేసారి వడ్డిస్తే ప్లేట్ బాగోదు. కరివేపాకు పొడి అండి.
అంటే ఇంత ముందు చేశాను ఈ వారం అయితే, ఈ రోజు అయితే చేయలేదు, ఇంత ముందు చేసింది. కొంచెం నెయ్యి పక్కన ఇడ్లీ గిన్నె పక్కన వేడెక్కుతుంది కదా అని చెప్పి పెట్టాను, అయినా వేడెక్కలేదు. నెయ్యి టిఫిన్ ఇడ్లీ, బ్రేక్ఫాస్ట్ అండి. బేసన్ పూరి చట్నీ, కరివేపాకు పొడి. కొంచెం పలుకుంది. ఇప్పుడు ఆకు పప్పు, పప్పులో ఆకును పచ్చిమిరపకాయలు వేసి కొంచెం ఉడకపెట్టుకోవాలి. పప్పు, పనగంట కూర, గంజిజీరు అండి. పప్పు ఉడికింది కదా, మనం కొంచెం పప్పు కొంచెం పలుగ్గానే ఉందండి. ఇప్పుడు వేసేసుకుంటే ఆకు పప్పు కలిపి ఉడుకుతాయి. కొంచెం నెయ్యి వాటర్ పోస్తా. పసుపు కొంచెం వేసాను. కారం కొద్దిగా వేసాను. కొంచెం చింతపండు నానబెట్టాను. పొడి ఉడికిన తర్వాత కొద్దిగా చింతపండు నానిన తర్వాత కొంచెం పులుసు పోస్తాను. పులుపుకి చింతపండు కూడా వదులుకోవచ్చు. ఇది పింక్ ఉన్నదండి అందుకని. ఇదండి చింతపండు నానబెట్టుకున్నాం కదా, అంటే ఇందులో పెంకులు అవి ఉన్నాయండి, అందుకని చింతపండు వేయలేదు. వేసుకుని వడపోసుకుని వేసుకో, పెంకులు ఎలా వచ్చేస్తాయి. ఉప్పు కూడా వేస్తాను, కాగితే చూసుకుని వేసుకోవచ్చు. కొంచెం ఉడికిన తర్వాత పోపు పెట్టేసుకోవచ్చండి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఆకు తొందరగానే ఉడికిపోద్ది. కాకపోతే వేసిన చింతపండు పులుసు ఉంది కదా, అది పచ్చివాసన పోయాక సరిపోద్ది. మధ్యలో మా అబ్బాయిలు అల్లరి చేస్తున్నారండి, సౌండ్స్ చేసేస్తున్నారు బాగా. డిస్టర్బెన్స్ కింద నాకు ఉంది, మీకు కూడా అనిపిస్తే కనుక ఏమనుకోకండి, సారీ. అన్నం వచ్చేసానండి, పప్పు పోగొట్టుకుంటే వంట అయిపోయినట్టే. కొంచెం ఉడికిన తర్వాత పప్పు పోగొట్టి చూపిస్తాను. ఇదిగోండి పప్పు ఉడికిపోయింది, గిన్నె తీసుకుందాం. ఎక్కువసేపు ఉడకబెడితే అడుగు కడుతుంది. పప్పు అండి ఉడకపెట్టేసి గిన్నెలో తీసి అప్పుడు పప్పు ఆపేసి ఉడకబెడతానండి. కుక్కర్లో అలా చేయను ఇప్పుడు. ఇదే నూనె మూకుడే. పొద్దుట ఇందాక పోపెట్టిందేనండి, చట్నీ అవి పోపెట్టాను కదా, వేసాను. తీసుకుని కొంచెం అన్నట్టుంది, కొంచెం వేస్తాను. ఇదిలో ఉంది. ఇది తాక నూనండి, విడిగా వేరే దాంట్లో పోసి ఉంచుకుంటా, వడపోయలేదు అలాగే ఉంచేసాను. ఇది వేసేస్తాను, అయిపోద్ది కదా అని. కరివేపాకు మర్చిపోయాను, కడిగి ఉంచుతుంటే నల్లగా అయిపోతుందని మర్చిపోయాను. పప్పు వండాను కదండి, రెగ్యులర్ గా నేను మిరపకాయలు, గుమ్మడి వడియాలు వేస్తాను. అయిపోయాక కంటిన్యూ చేసాను, ఆ తర్వాత అయిపోయిన తర్వాత మిరపకాయలు లేవనిపిస్తుంది. కొంతసేపు మటుకి వాడేస్తాను. దాయడం మిరపకాయలు పప్పులోకి చాలా బాగుంటాయండి. మామిడికాయ పప్పు అయినా, ఏ పప్పు అయినా. ఈ మిరపకాయ వేరండి, ఈ మిరపకాయ వేరు. తొందరగా వేగిపోతాయి, నూనె కాగిందంటే చాలా వేగిపోతాయి.
ఆ చేతికి అడ్డుగా లేకపోతే ఏమంటారు, ఇలా నొక్కితే అండి కొంచెం లోపల వేగుతుంది, గుల్ల కూడా వస్తాయి. గుమ్మడి విడిపోయింది, బాగా నొక్కేసింది వల్ల విడిపోయింది. కంపల్సరీ పప్పులోకి వడియాం గుమ్మడియం ఇది మిరపకాయ వేయించుకుంటామండి. ఈ రోజు మన వీడియో అంటే అదే మనం ఆర్గానిక్ గా పండించుకున్న గలిజేరు పనుగంటి కూర కదండి, పప్పు వేసుకున్నాం. అది హార్వెస్ట్ చేసుకోవడం, పప్పు కూడా వండేసుకోవడం అయిపోయింది. నూనె కొంచెం ఎక్కువ వద్దేమండి పప్పులకి, కొద్దిగా తీసేస్తాను. వడియాల గురించి కొంచెం ఎక్కువ వేసుకోవాలి, అవేమో వేగవు. తక్కువ ఉంటే వేగదు, కొంచెం ఎక్కువ ఉంటే వేసేసుకోవచ్చు. పోపు వేస్తున్నాండి, దాని నుంచి సరిపోద్ది, నూనె ఎక్కువ తినకూడదు కదా. కొంచెం అదే మంచి సువాసన వస్తుందండి పప్పు. నాకు కొంచెం చితకొట్టుకుని పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ఇవి కొంచెం వేగిన తర్వాత లాస్ట్ లో మనం కరివేపాకు వేస్తాం. మన పప్పులో ఈ పోపు వేసేస్తాం. కొంచెం ఇలా వేసి ఇదిగోండి పప్పు రెడీ. మన పొనగంటి కూర గరిజేర పప్పు చాలా సూపర్ గా ఉంటదండి. రైస్ లోకి అంతా వేరే డబ్బాలో వేస్తానండి. ఇదండి ఈ రోజు మహాలక్ష్మి గార్డెన్ బ్లాగ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. అలవాటు పెట్టలేదండి, ఎత్తుతాను, ఎత్తి వేడి చేస్తాను. పొడి అది ఉందండి, కరివేపాకు పొడి ఉంది. ఇంకా ఫ్రైలు అవి ఏం కూరలు ఏమి చేయలేదు, ఇవాళ పప్పు మాత్రమే చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. తప్పకుండా వీడియోని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సర్వేజన సుఖినో భవంతు. మధ్య మధ్యలో మా పిల్లలు శబ్దాలు వస్తున్నాయి, అస్సలు ఏమనుకోకండి. థ్యాంక్ యూ అండి.